ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ ఎలా క్లీన్ చేసుకొని చూద్దాం. ఈ డిటర్జెంట్ బాక్స్ని అలా ప్రెస్ చేసి బయటకు తీసుకొని ఆ లోపల ఉన్న ఆ స్పేస్ని క్లీన్ చేసుకోవచ్చు. ఈ రబ్బర్ కింద స్పేస్ని అండ్ ఈ అవుట్లెట్ని ఇలా ఓపెన్ చేసుకొని ఇక్కడ ఒక పైప్ ఉంటుందండి, దాంట్లో ఓపెన్ చేసుకుంటే దాంట్లో ఉన్న వేస్ట్ వాటర్ అంతా, ఎప్పుడో ఉన్న స్టాగ్నెంట్ వేస్ట్ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ క్లోజ్ చేసుకొని ఈ అవుట్లెట్ ఓపెన్ చేసుకుంటే చూసారు కదా ఎంతో వేస్ట్ ఉంది అక్కడ, అది కూడా క్లీన్ చేసుకుని మళ్ళీ అది పెట్టేసుకుంటాం వెనక్కి. నెక్స్ట్ వచ్చేసి డిటర్జెంట్ బాక్స్ని ఫుల్గా క్లీన్ చేసుకుంటాం. చూసారు కదా ఎలా ఉందో. అండ్ వన్స్ అయిపోయిన తర్వాత ఈ డీ స్కేల్ అనే ఒక డిటర్జెంట్ ఉంటుందండి ప్రతి ఒక్క వాషింగ్ మెషిన్కి సంబంధించింది. అది వేసుకొని మొత్తం కంప్లీట్గా మిక్చర్ సాలిడ్ మోడ్లో పెట్టుకొని టెంపరేచర్ 30 degrees పెట్టుకుని ఆన్ చేసుకుంటాం. ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఇలా అవుట్లెట్లో ఉన్న దాన్ని క్లీన్ చేసుకుంటే చూసారు ఎంత మట్టి వచ్చిందో. అండ్ కింద రబ్బర్ కింద ఉన్న కూడా మట్టి కూడా చాలా క్లీన్ అయిపోతుంది. నెక్స్ట్ రిన్స్ అనే టబ్ క్లీన్ ఒక ఆప్షన్ ఉంటుందండి. అదే ఏ డిటర్జెంట్ వేయకుండా అది మనం మళ్ళీ ఆన్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా మంత్లీ వన్స్ చేసుకుంటే వాషింగ్ మెషిన్ లైఫ్ బాగుంటుందండి.